దేవుని పరిశుద్ధమైన ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు నన్ను మరి ఈ స్థలానికి మొట్టమొదటిసారిగా అనగా యేసుక్రీస్తు కృపా సహవాస ప్రార్థనా మందిరం వారు నిర్వహించినటువంటి ఈ సువార్త మహాసభలలో 2వ రోజులో పాల్గొనేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభువు నాకు అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే ఇంత మంచి సభలను ఏర్పాటు చేసి మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు మరి థామస్ అయ్యగారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే సందర్భంగా చేరిన చిన్నలకు పెద్దలకు, ఇక్కడున్న ఆర్కెస్ట్రా వారికి, ఇంతవరకు పాటలు పాడిన బిడ్డలందరికీ, అలాగే నాతో పాటు వచ్చి చక్కటి ఆరాధనలోనికి నడిపించిన దైవజనులు మరి యేసుపాదం అయ్య గారికి, అలాగే నన్ను ఈ సభకు పరిచయం చేసిన మరి ముఖ్యమైన వ్యక్తులు యేసుబాబు గారు, మీ పేరు యేసుబాబు గారు. ఆ యేసుబాబు గారు నన్ను ఈ సభకు పరిచయం చేసి యేసుబాబు గురించి చెప్పమన్నారు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ యేసుబాబు గారి గురించి చెప్పడానికి ఈ యేసుబాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి ద్వారా నాకు ఈ అవకాశం మరి దక్కింది కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓ చక్కని మాటను ఈ పూట మనము ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి, మీ దగ్గర బైబిల్ గనక ఉంటే దయచేసి బైబిల్ తెరవాలి. చాలా ఉద్యమమైన సభ జరుగుతుంది. ఇందులో ఈ రాత్రి మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం 8వ అధ్యాయం 4వ వచనాన్ని ఈ పూట మన ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఆది కాండం 8వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా వాక్యం చదివితే అది అందరికీ బాగా అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా చదువుతారా? అమ్మ తల్లి చదువుతారు, చదువు. 7వ నెల 10వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. దేవుడి పరిశుద్ధ వాక్కును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మన సభను దీవించును గాక. ఈ సభ ప్రాంగణంలో ఉన్న ప్రతి వ్యక్తి దేవుని యొక్క చక్కటి వర్తమానంతో తిరిగి వెళ్ళుదురుగాక. దేవుడు మాట్లాడబోతున్న ప్రతి మాట కొరకై ఈ రాత్రి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామమును మహిమ పరచుదాము. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. చదువుకున్న భాగంలో నుంచి మాతో మాట్లాడండి. అనేక సంగతులను గ్రహించినట్లుగా చేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీకు ఈ సభకు అందరికీ వందనాలు. ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును మరొకసారి స్తుతిస్తున్నాను. నేను ఈ సభకు యేసుబాబు గారు ఫోన్ చేసిన దగ్గర నుండి ఆ సభలో ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని నేను ఎప్పుడైతే ఒక సభకు ఆహ్వానించబడతానో అప్పటి నుంచి ఒక ఆలోచన ఉంటుంది నాకు. పలానా ఊరు, పలానా పట్టణం, అక్కడ పట్టణ ప్రజలను బట్టి, అక్కడున్న పల్లె ప్రజలను బట్టి ప్రభు నువ్వు సిద్ధం చేయని నేను చాలా పెద్ద పుస్తకంలో నా సందేశాలన్నీ సిద్ధం చేసుకుని నేను రాసుకుని వస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అలాగే 2-3 ఆలోచనలతో నేను ఇక్కడికి వచ్చి కూర్చోగానే ఈ ఈ బ్యానర్ చూశాను నేను. ఈ బ్యానర్ చూడగానే థామస్ అయ్య గారు చాలా పెద్ద వాడ ఒకటి వేశారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఆ వాడ మీద ఏమో నోవాహ గారిని కూడా పెట్టేశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ వాడ ఏంటో, ఆ వాడ జాడ ఏంటో చెబితే బాగుంటది అని దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో ఈ పూట నేను ఆ వాక్యం చదివించాను అనమాట. అది 7వ నెలలో 10వ దినమున అరారాతు పర్వతముల మీద ఒక వాడ నిలిచెను అనే మాట రాయబడింది. దేవునికి స్తోత్రం. వాడలు పర్వతాల మీద నడవు, వాడలు నేల మీద నడవు, వాడలు రోడ్ల మీద పరిగెత్తవు.
కానీ ఈ వాడేంటో విచిత్రంగా ఒక పర్వతం మీద నిలిచెను అని వ్రాయబడింది. నేను చాలా డౌట్గా దీని గురించి బాగా ఆలోచన చేశాను. ఏమని ఆలోచన చేశానంటే, వాడ నిలిచెను అనే మాట ఎందుకు రాయాలి ఆయన? అంటే మిగిలిన వాడలు నిలబడలేదా, మిగిలిన వాడలు నడవా అని వాక్యంలో నేను చదువుతుంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఓ చక్కని మాటను ప్రభు నాకు చూపించారు. వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అనే మాట యాకోబు గారు రాశారు. ఏమని రాశాడు ఆయన? చాలా పెద్ద వాడలుంటాయి, వాడ ఎంత పెద్దదైనా సరే చూడండి, మీరు వాడలను చూడండి అంటున్నాడు ఆయన. వాడలను చూస్తే ఏమొస్తుందయ్యా అని అంటే, గతంలో ప్రభువారు భూమి మీద నివసించినప్పుడు ఆకాశ పక్షులను మీరు చూడండి అన్నాడు. ఎందుకు చూడాలి ఆకాశ పక్షుల్ని అంటే, ఆకాశ పక్షులు దేవుని మీద ఎలా ఆధారపడతాయో మనిషి నా మీద అలాగూ ఆధారపడాలని. ఎందుకంటే అవి కొయ్యవు, విత్తవు, కొట్టలో కూర్చుకోవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడట? పోషిస్తున్నాడు. మిమ్మల్ని కూడా పోషిస్తాడు. ఆ పోషణ కొరకు, ఆ భోజనం కొరకు, ఆ వస్త్రాల కొరకు మీరు నాకు దూరం కాకండి, మొదట నా రాజ్యమును నీతిని వెదకండి అనొక గొప్ప పాఠం ఆ మహానుభావుడు చెప్పాడు. అది బాగుంది. కానీ ఇక్కడ వాడలను చూడండి అనే మాట, వాడలను ఎందుకు చూడాలి మనం అని నేను బాగా ఆలోచన చేశాను. దేవునికి స్తోత్రం. వాడ దేన్ని సూచిస్తాదయ్యా అనంటే, కాకినాడ రేవులోన కలలుగన్నా కన్నే పిల్ల కడ వరకు వాడజాడ కనిపెట్టి చూచుచుండ పడవెళ్ళి పోతున్నది నా యేసురాజు, పడవెళ్ళి పోతున్నది. పడవెళ్ళిపోతుంది. ఆ పడవలో తన ప్రియుడున్నాడు. ఆ పడవ వస్తే తప్ప తనకు ఉనికి లేదు అని. దేవునికి స్తోత్రం. ఇది పడవను వాడను ఉద్దేశించి ఒక కన్నె పిల్ల పాడుకున్న పాటది. ప్రభువును గుర్తు చేసుకుంటూ, నా భర్త లేకపోతే నా హస్బెండ్ వలలేయడానికి వెళ్తున్నాడు, చేపలు పట్టుకోనకి వెళ్తున్నాడు, వాడలో వెళ్తున్నాడు. వాడ బాగుంటే వాడు క్షేమంగా వస్తాడు. ఏమైనా తేడా వస్తే, వాడ కనుక పగిలిపోతే నా భర్త మరలా తిరిగి రాడు. అలాగ కలలు కంటూ ఆ యవనస్తురాలు పాడుకున్న ఓ అద్భుతమైనటువంటి పాటది. ఇంకొక పాట ఉంది. వాడ దేని గురించి చూపిస్తుందయ్యా అని మనం వాక్యంలో గనక జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, మనకు రైల్వే స్టేషన్లోను, బస్ స్టేషన్లోను ఓ పాట బాగా వినబడుద్ది. ఏంటా పాట? నడిపించు నానావా నడిశాంద్రమున దేవా నవజీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు నానావా నా జీవిత తీరమునా నాయపజయ పాదమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు పడవా కథనాలను వెదకుటలో పడవా. హల్లెలూయా. అంటే అడుక్కునే వాళ్ళు ఎక్కువ పాడతారు ఈ పాట అని అంటుంటారు చాలా మంది కదా. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా వస్తుంది ఆ పాట.
నడిపించు నానా వంట పాప మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ పాటను ప్రభు నమ్ముకున్న మనం నిజంగా నమ్ముతామో లేదో తెలియదు, కానీ నిజంగా నడిపించేది దేవుడే అని వాళ్ళు మాత్రం బాగా విశ్వసించి దాని ద్వారా పోషింపబడుతున్నారు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. అంటే వాడ నడిపించు నావంటే నా జీవితమును ఎవరు నడపాలి? భగవంతుడు అయిన నీవే నన్ను నడపాలి అని. బ్రతుకును కూడా నావతో పోలుస్తూ ఒక ఆయన శ్యామ్ వేదాల గారు ఏమని రాశాడంటే, బ్రతుకు నావ పగిలిన కడలి పాలైనను అలలు వేసిన అలగారిగా నా మాట చలయ్యా, నీ చూపు చలయ్యా, నీ తోడు చలయ్యా, నీ నీడ చలయ్యా, నీ మాట చలయ్యా, నీ చూపు చలయ్యా, నీ తోడు చలయ్యా, నీ నీడ చలయ్యా, ఉంటే నా చాలేసయ్యా, నీ ఉంటేనే ఉంటానేసయ్యా. అంటే బ్రతుకు నావంటే నేను ఇన్ని పాటలు ఎందుకు పాడుతున్నానంటే వివరించక్కర్లేకుండానే వాడంటే ఏంటో ఈజీగా అర్థమైపోవాలని మీకు. దేవునికి స్తోత్రం. బ్రతుకు నావ పగిలినంటే ఇప్పుడు వాడంటే ఎవరు చెప్పండి? వాడంటే ఎవరు? వాడంటే ఏమిటి అంటే వాడ అనగా మన జీవితము. చెప్పండి. వాడ మన బ్రతుకు, వాడ మన కుటుంబం, వాడ మన జీవితం, వాడ మన సంఘం, వాడ మన సమాజం, వాడ మన గ్రామం, మన లైఫే ఒక వాడ. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో వాడను గురించి నేను ధ్యానం చేసినప్పుడు 175 సార్లు బైబిల్లో వాడను గురించి రాశారు. వాడ అనగా జీవితం అన్నాను కదా. వాడ ఎక్కడ ప్రయాణం చేస్తుంది చెప్పాలి మీరందరూ, సభలో ఉన్న వాళ్ళందరూ. అమ్మ ఎక్కడ ప్రయాణం చేస్తుంది? అమరావతి రోడ్లోనా? మరెక్కడ? వాంబా కాలనీ సెంటర్లోనా? ఎక్కడ? నీటిలో అనగా సముద్రములో ప్రయాణం చేస్తారు. సముద్రము అనగా లోకము అన్నాడు బైబిల్ గ్రంథంలో. సముద్రము అనగా లోకం. ఈ లోకంలో వాడ అనే నీవు ప్రయాణం మొదలెట్టావు. అందుకనే ద లైఫ్ ఈజ్ ఏ జర్నీ అంటారు. జీవితం ఒక ప్రయాణం లాంటిది. జీవితం ఎక్కడికి ప్రయాణం చేయాలి? అమ్మ కడుపులో నుంచి జారిపడిన మనకు భూమి మీద పడిన తర్వాత మరలా పరలోకంలో చేరే వరకు అనగా అమ్మ ఒడి నుండి పరమ దేవుని ఉడి వరకు వెళ్ళే వరకు మన ప్రయాణం యొక్క ఆవలి ఒడ్డు పరలోకం, స్వర్గం, అది వైకుంఠం అంటారు చాలా మంది కదా. అక్కడికి చేరాలి. యువతల రేవు భూమి అయితే అవతల రేవు పరలోకం. అక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నాం మనందరం కూడా జీవితంలో. అలా ప్రయాణం చేస్తున్న కొన్ని నావలు వాడ నడుపు వాని యొక్క ఉద్దేశము చొప్పున నడవాలి. వాడ నావికుడు పరమ తండ్రి అయిన దేవుడు. చెప్పండి, వాడ నావికుడు ఎవరు? గట్టిగా చెప్తే కొంచెం బాగుంటుంది. మరి అమ్మ వర్షం ఆగిపోయింది కదా, ఇంక నిరుత్సాహపడకూడదు మీరు. ఇక్కడికి రాగానే మేమిద్దరం అనుకున్న, అయ్యా ఏంటయ్యా ఈరోజు ఇలాగ అయిపోయింది, ఎన్ని సభలు జరుగుతున్నాయి, ఎంతమంది ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెడుతున్నారు, ప్రతిరోజు ఏదో ఒక చోటకు వెళ్ళి వాక్యం చెప్పే అవకాశం ప్రభు నాకు ఇచ్చారు, అయ్యో ఈ రోజు ఇలాగైపోతే ఎలాగూ అని మేము ఇక్కడే కొంచెం అలా చేయి పైకెత్తు కొంచెంసేపు ప్రభు నీ చిత్తం అయితే నాయనా నీ చిత్తం. అలాగా నేను ఏదో మాయలు చేసేసానని చెప్పట్లేదు, మళ్ళీ లేని కొన్ని బిల్డప్లు ఇవ్వలేను నేను కదా. నేనేమన్నానంటే ప్రభు నీ చిత్తం అయితే మరి సభ జరగాలి, అయ్యగారు ఎంతో ఖర్చుతో పెట్టారు ఇది అని. కొంతమందికి ఆగింది కదా అని నేనే ఏలడ్డే టాపేశా అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది కదా. వర్షం వచ్చేసిందండి వాంబాయి కాలనీలో, తడిసిపోయాం, నేను మై కట్టుకుని ఆగా అన్నానంటే ఆగిపోయింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నేనంత సాహసం చేయలేను, నాకంత పెద్ద మాయలు
మంత్రాలు తెలియదు. ఆ ప్రభుని అడిగాను, ప్రభు నీ చిత్తం అయితే కనీసం ఒక అరగంట సేపు అయిన వాక్యం చెప్పే కృప ఈయన దేవునికి స్తోత్రాన్ని యేసయ్యని అడిగాను. దేవునికి స్తోత్రం. ప్రభు నన్ను యేసుబాబు గారు బుక్ చేశారు, నాయన నీ వాసన చెప్పాలని ఎవరిని అడిగాను? నేను యేసయ్యని అడిగితే ఆ ప్రభు చూశారు ఎంత చల్లటి గాలో. దేవునికి కూలర్ లెక్కలొద్దు మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏసీ లెక్కలొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా గాలి ఆడుతుందో లేదో తెలియదు, కానీ ఈ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎంత హాయిగా ఉందో. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అది దేవుడు చేసినటువంటి కార్యం. త్వరగా నేను చెప్తాను. నేను చెప్పాలనుకున్న మాటలు త్వరగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. వాడ నావికుడు యేసైతే, దేవుడైతే ఆ వాడ ఒక చుక్కాని ఉంటుంది. దాని పేరు చుక్కాని. చెప్పండి ఏంటది? చుక్కాని ఎవరు మరి చెప్పాలి మీరు. చుక్కాని ఎవరు అంటే దైవజనుడు. చెప్పండి, దైవజనుడు. ఎందుకో తెలుసా? పాపములోను శాపములోను చీకటిలోను అంధకారంలోను అపవాది శక్తులతోనూ లోకములో పాపములో పడిపోయిన నిన్ను ఏదో విధంగా ప్రార్థన చేసి వాక్యం చెప్పి సభలు పెట్టి కూటాలు పెట్టి ఏదో విధంగా ఎవరో ఒకరు నాలాంటి పిలిచి ఏదో మాట చెబితే వాళ్ళకంటే ఏదో గొప్పగా చెప్పేస్తామని కాదు, కానీ ఏదో కొత్త ఒక వింత అంటారు చూసారా, అలాగా ఏదో ఒక విధంగా మిమ్ములను ఆ చిన్న చుక్కానితో పరలోకం వైపుకు నడిపించాలని తాపత్రయపడే ఏకైక మనిషి భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది దైవజనుడు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. నువ్వు చెడిపోతుంటే చూసి నవ్వేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు పాడైపోతే చూసి పగలబడి నవ్వేవాళ్ళు ఉన్నారు. కానీ పాడైపోయిన వ్యక్తిని ప్రభు దగ్గరకు నడిపించాలనే తాపత్రయపడే ఒకే ఒక వ్యక్తి భూమి మీద చుక్కానితో పోల్చబడిన దైవజనుడు. మరొకసారి హల్లెలూయా చెప్దాం. అయితే నోవాహు లైఫ్ మాత్రమే నిలబడింది. అరారాతు కొండ మీద అది ఉంది అనే మాట మనం చదివాం. దానికి ముందు మరికొన్ని వాడలున్నాయి. ఆ వాడలు నిలబడలేదా? ఎందుకు నిలబడలేదు అని గనక వాక్యంలో మనం చూస్తే ఆ వాక్యంలో ఇలా రాయబడింది. మొట్టమొదటిది యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఒక వాడ ఉంది. ఆ వాడకి ఏం జరిగిందో మనం చూద్దాం. చూడండి, చదువుతారు తల్లి. ఆ తల్లికి ఒక చిన్న టేబుల్ వేస్తే బాగుండేదేం పాపం. ఓ పక్క బైబిల్ ఎగిరిపోతుంది, ఓ పక్క మైక్ పట్టుకోవాలి. అది కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. ఓకేనా? చదువుతా తల్లి. చదువు అంటే అందరికి అర్థం అవ్వాలని నా బాధ. నేను గంట సేపు చెప్పిన, అరగంట సేపు చెప్పినా మీకు అర్థం కాకపోతే నా రాక వేస్ట్ అయినట్టే కదా. అందుకని చాలా జాగ్రత్తగా విన్నా. చదువునాను. అయితే యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఎవరెక్కారు ఓడ? మాట్లాడాలి మీరు. యోనా అనే ఒక వ్యక్తి ఒక వాడెక్కాడు. దేవుడు ఎక్కమన్న వాడ వేరు, ఈయన ఎక్కిన వాడ వేరు. ఆ తర్వాత అది సముద్రంలో ప్రయాణం చేస్తుండగా ఒక తుఫాను వచ్చేసింది. గాలి బాగా వీచింది. అలలు ఎగిసి కొడుతున్నాయి. నీళ్లు ఉవ్వెత్తున లెగిసి వాడ మీదకు వచ్చేసినాయి, వాడ లోపలకు వచ్చేసినాయి. క్రమంగా నీటి మట్టం పెరిగింది. వాడ బరువైంది. వాడ అల్లాడిపోతుంది. అప్పుడు వాడల్లో ఉన్న ఆ నావికుడు గాని వాడల్లో ఉన్న కొంతమంది, అదే వాడలోనికి నీళ్లు వచ్చేసాయి, వాడ బరువైపోయింది, ఈ మూటలు ముళ్ళు తీసి సముద్రంలో పడండి, వాడ తేలుకవుద్ది అని అనుకున్నారు. అప్పుడు వాళ్ళు తెచ్చుకున్న గ్రాసం ఆహారం తీసి అందులో పడేశారు. అయినా వాడ తేలికేమీ అవ్వలేదు. వాళ్లకు నచ్చిన దేవుళ్లకు వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. అయినను ఏ దేవుడు వారి మొర వినలేదు. తుఫాను ఆగలేదు. ప్రాణం కుప్పెట్లు పెట్టుకుని భయంతో బిక్క చచ్చిపోయారు వాళ్ళందరూ. అప్పుడు ఆ ఓడ నావికుడు అన్నాడు, అరే అసలు ఈ కీడొచ్చింది ఆ వాడకి.
ఈ కీడు అసలు ఎవడి వల్ల వచ్చిందిరా, ఒక చీట్లు వేద్దాం అని చెప్పి చీట్లు వేశారట. అప్పుడు ఆ చీటి ఎవరి మీదకి వచ్చిందంటే యోనా మీదికి వచ్చెను. 1వ అధ్యాయం 7వ వచనం. అంతలో వాడవారు ఎవనిని బట్టింత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేయడం రండని ఒకడితో ఒకడు చెప్పుకుని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. దేవునికి స్తోత్రం. చీటి ఎవడి మీదకి వచ్చింది? మాట్లాడాలి మీరు. ఎవరి మీదకి వచ్చింది? అరే, ఈ కీడు మన వల్ల రాలేదురా, ఎవడి వల్ల వచ్చింది? ఇది యోనా అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ యోనా ఏం చేస్తున్నాడు? వాడ అడుగు భాగమును ఏం చేస్తున్నాడు? గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. యోనా ఎవరు? భక్తుడు. యోనా ఎవరు చెప్పండి? మాట్లాడటం లేదు మీరు. యోనా భక్తుడు. ఆ భక్తుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బొబ్బున్నాడు. ఒక భక్తుడు బొబ్బుంటే ఆ వాడ మీదకి ఏమొచ్చేస్తాయి? కీడొచ్చేద్ది, కీడొచ్చేద్ది. అందుకే భక్తులు పడుకోకూడదు, భక్తులు నిద్రపోకూడదు. దేవుడు చెప్పినట్లు వినాలి. అలా వినకపోతే ఏ వాడ వినదో ఆ వాడ మీదకి కీడొచ్చేద్దంతే. ఏ కుటుంబం వినదో ఆ కుటుంబంలోనికి చెడు వచ్చేద్దంతే. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నారు తప్ప కొంతమంది దేవుడికి అనుకూలంగా నడవడం లేదు. అలాంటి వాళ్ళు చాలా మంది మనలో ఉన్నారు. అయ్యా మాకు కీడొచ్చేసింది, అయ్యా మా ఇంట్లోకి చెడు వచ్చేసింది అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎందుకు వచ్చేసిందమ్మా కీడు? ఎందుకు వచ్చేసింది బాబు ఆ చెడు? ఎందుకు వచ్చేసిందంటే నీవు మొర్ర పెట్టాల్సింది పోయి ఇప్పుడు గుర్రు పెడుతున్నావు. అందుకే ఆ వాడ మీదకి ఏమొచ్చింది? కీడు వచ్చింది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్న మనం, ప్రయాణంలో ఉన్న మనం, నీ వాడ కీడుకు గురైందేమో, నీ కుటుంబం కీడుకు గురైందేమో. కారణం నువ్వేనేమో. ఒకవేళ యోనాలాగా గుర్రు పెడుతున్నావేమో, యోనాలాగా భక్తి చేయట్లేదేమో. ఆలోచించాలి బాగా. దేవునికి స్తోత్రం. మా ఊర్లో ఒక నర్సు ఉంది. ఒక నర్సు చాలా భక్తిగా ఉంటది, పరిచర్య బాగా చేస్తుంది. మేరీ ఆవిడ పేరు. చాలా బాగా పనిచేస్తుంది. పాటలు పాడుతుందండోయ్, ఊడుస్తుందండోయ్, చాపలేస్తుందండోయ్, అంట్లు తోముద్ది, వంటలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనందరికీ తెలిసిన మేరీ ఆవిడ. ఆఖరి రోజు సభలో త్వరగా ఇంటికి రాలేదైనా లాయన కావిడి బద్ద వేసుకుని వచ్చేసాడు. ఎక్కడికే? మీటింగ్ జరిగే ప్లేస్ దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే ఏంటి మా ఆవిడ ఇంకా రాలేదని. వచ్చేస్తే పాస్టర్ గారు అన్నాడు, బాబాబడేది అటు చేతిలో ఏదో కావిడి బద్ద ఉంది, లేని పోను ఆవును కొడతాడేమో, అటు తెలిసి మళ్ళీ నన్ను కొడతాడేమో, లేని పోను గొడవ బాబు అని. బాబు బాగున్నారా అని ఎక్కడి నుంచో పలకరించాడు ఆయన. బాగానే ఉన్నానండి. అయ్యగారిని చూడగానే పాపం కావిడి బద్ద పక్కన పడేశాడు. అయ్యగారికి ధైర్యం వచ్చింది. ఆడు కావిడి బద్దతో ఏం చేయడానికి దగ్గరికి వెళ్ళి, బాబు మీ ఆవిడ ఎంత మంచిదో తెలుసా, మీ ఆవిడ ఎంత గొప్పదో తెలుసా, మీ ఆవిడ ఎంత పాటలు పాడుతుందో తెలుసా, ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అంటే పాస్టర్ గారు ఇంకా పైనుంచి కిందకి ఎలా చూస్తున్నాడు. అదేంటి అలా చూస్తున్నాడు ఏంటి అనుకుంటున్నాడు ఆయన. అదేంటి బాబు మీ ఆవిడ చూడు ఎలాగా, ఇప్పుడు అందరూ భోజనాలు చేశారు, ఎవరిదారిని వెళ్ళిపోతే ఆవిడ చూడు ఎంత బాగా పనిచేస్తుందో అన్నాడు. మళ్ళీ పైనుంచి కింద దాకా చూశాడు ఆయన. అరేరే ఎందుకు ఎలా చూస్తున్నాడు అని అంటే, మీ ఆవిడలకు నువ్వు కూడా గుడికి రావచ్చు కదయ్యా, సభలకు రావచ్చు కదయ్యా, వాక్యం వినొచ్చు కదయ్యా, దేవుని నమ్ముకోవచ్చు కదా అంటే ఆయన అన్నాడు, రేపు ఆదివారం నేను గుడికి రావాలంటే రేపు సాయంత్రం 5 గంటలకు మీరు మా ఇంటికి రావాలన్నాడు. ఏ అన్నాడు. నేను గుడికి రావాలొద్దా అన్నాడు. నువ్వు గుడికి వస్తానంటే బాబు ఎక్కడికన్నా వస్తాను, ఎప్పుడైనా వస్తానని చెప్పి ఆయన రేపు అనగా ఆ సభలు మరి గురువారంతో అయిపోయినాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పాస్టర్ గారు స్కూటర్ వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. గేటు కొట్టాడు. ఏమండోయ్, ఆయన పేరు మోహన్ రావు గారు. మోహన్ రావు గారు నేను వచ్చేసాను అన్నాడు. వచ్చారా, రండి లోపలికి వచ్చాను. నేను లోపలికి తీసుకెళ్ళి మీరేమనుకోకండి అటక మీద కూకోండి అన్నాడు. అదేంటి అటక మీద కూకోవటం ఏంటి అని అంటే, లేదు లేదు మీరు అక్కడే కూకోవాలన్నాడు. ఏ అంటే నేను గుడికి రావాలొద్దా అన్నాడు. ఓరు గొడవ, నువ్వు గుడికి వస్తానంటే గోపురం ఎట్రా బాబు ఏదైనా ఎక్కుతానని పాస్టర్ గారు పాపం ఎక్కలాక అటకలు ఈ వయసులో ఎక్కాలంటే ఎక్కుతారండి అయ్యగారులు. అయినా సరే పాపం ఆయన ఎక్కాడు. ఎక్కి పైన కట్టెనేసాడు ఆయన. నేను దూకండి అన్నప్పుడు దూకండి అన్నాడు. అలాగే అన్నాడు.
5:15కి మేరీ గారు వచ్చేసింది హాస్పిటల్ నుంచి. ఎందుకంటే నర్సు ఆవిడ. ఇక్కడ నర్సులు ఎవరు లేరు కదండి. నేను మేరీ కోసం చెప్తున్నాను. మా ఊర్లో ఉంది ఆవిడ. ఇక్కడ ఎవరైనా మేరీలు ఉన్నా నాకు సంబంధం లేదు. అది దేవునికి స్తోత్రం. ఆవిడ ఒక క్యారేజ్ పట్టుకుని గిర్ర 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 తిప్పుకుంటూ వచ్చేసి గేటుని డబేలు మంది అన్నింది. నర్సు గారండి, మంచి విశ్వాసం అండి ఆవిడ, భక్తి బర్రెలండి. అలా తన్నగానే అలా ఆయన బాబు వచ్చేసింది మా ఆవిడ అనుకున్నాడు. లోపలికి వెళ్ళగానే మంచినీళ్ళు అంది. వెంటనే పాపం మంచినీళ్ళు కొనుక్కుంటూ ఇచ్చాడు. తాగేసి గ్లాసు అలాగే ఇసిరేసింది. గ్లాస్ అలాగే ఇసిరేగానే ఒకసారి పైకి చూశాడు ఈయన. ఏంటి పైకి చూస్తున్నావేంటే అంది. లేదు అంత పైన ఉన్నవాడు చూస్తున్నాడు లేదనని అంది. అంటున్నాడు పాపం ఈయన. ఈ లోపల టీ అంది. ఓయ్ టీ అంది. మీరు మీ హస్బెండ్ని ఏమని పిలుస్తారమ్మా? మీరు చెప్పాలి. మీ హస్బెండ్ని మీరు ఏమని పిలుస్తారు? మాట్లాడటం లేదు మీరు. అసలు పిలవరా మీరు? అలా సిటికెత్తి వచ్చేస్తారా? మరి ఏమని పిలుస్తారు? మేరీ గారు మాత్రం ఓయ్ టీ అంది. పాపం ఆయన గబ్బ గబ్బ గిన్నె తెచ్చి అందులో నీళ్లు పోసి, పాలు పోసి, పంచదార వేసి, టీ పొడి వేసి, కారం కాదు మామూలుగా వేసి, ఆ కింద మంట పెట్టి మొత్తాన్ని కలిపేసి ఉడకట్టి కప్పులేసి సాసరేసి ఇచ్చాడు. అలాగ ఒక సిప్పు తాగి, ఒక గుటక తాగి, ఇది టీయా నీ మొహమా అంది. 2 చేతులు పైకెట్టి పైకి చూశాడు. ఏయ్ పైకి చూస్తున్నావేంటి అంటే లేదు అంత పైన ఉన్నవాడు చూస్తున్నాడా లేదని. ఈ లోపల ఆ టీవీ రిమోట్ అంది. టీవీ రిమోట్ ఇచ్చాడు. ఇవ్వగానే నచ్చిన ఛానల్ ఉంటాయి కదా మనకి. శుభవార్త ఛానల్ ఏ నెంబర్ చెప్పండి, తెలియదు కొంతమందికి. సువార్త ఏ నెంబర్ చెప్పండి, తెలియదు కొంతమందికి. ఆరాధన ఏ నెంబర్ చెప్పండి, తెలీదా. తనకి ఇష్టమైన ఛానల్ పెట్టుకుంది. అందులో ఓ పాట వచ్చింది. ఆ పాట ఇలా ఉంది. ఆమెకేమో 46 సంవత్సరాలు. ఎవరికి? నర్సు గారికి. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు టీవీ ఆన్ చేయగానే ఒక పాట వచ్చింది. ఏంటో పాట అంటే, ఇప్పటికీ నా వయసు ఇంకా నిండా 16 అని వచ్చింది. అనగానే ఈమె ఎలా చూసుకుని అయ్యి బాబు నా వయసు ఇంకెంతంట 16 అనుకుని మురిసిపోతుంది. ఈ లోపల మోహన్ రావు గారు పైకి చూస్తున్నాడు. పైకి చూస్తాడు మాట్లాడితే అంటుంది. లేదు అంత పైన ఉన్నవాడు చూస్తున్నాడా లేదే. ఈ లోపల టీవీ సౌండ్ పెంచింది. ఆ పాట ఊపిరిపోయింది. ఏమో కాలు ఊపేస్తుంది, చెయ్యి ఊపేస్తుంది, తలకాయ ఊపేస్తుంది. అలా ఊపేస్తే మోహన్ రావు గారు అన్నాడు, అయ్యగారు దూకేండి అన్నాడు. అంతే. ఆ మాట ఎప్పుడు అంటాడని చూస్తున్నాడు ఆయన పాపం పైనుంచి. అయ్యగారు గవ్వాల అయ్యగారు దూకేస్తే ఈమె టీవీ ఆఫ్ చేయాలి కదండి. కంగారులో ఏది నొక్కాలో తెలియక ఇంకోటి నొక్కితే కేవ్ కేకని వచ్చింది ఒక దాంట్లో. ఇంకొక దాంట్లో ఇంకోటి వచ్చింది. అయ్యి బాబోయ్ పాస్టర్ గారు అన్నాడమ్మా, స్విచ్ కట్టేస్తే మొత్తం ఆగిపోద్ది కదమ్మా అని స్విచ్ కట్టేసాడు. అప్పుడు పైసలాడ్డండి అంటుంది. ఎవరో నర్సు గారు ఏమంటుంది? పైసలాడ్డండి అంటుంది. ఇప్పుడు దాకా కాలు ఇసిరేసింది, చెయ్యి ఇసిరేసింది, టిఫిన్ కర్రలు ఇసిరేసింది, గ్లాసులు ఇసిరేసింది. ఆ లాయర్ ఏమో ఓయ్ అంది. ఇప్పుడు అయ్యగారిని చూడగానే ఏమంటుంది? మాట్లాడడం లేదు మీరు, పైసలాడ్ అంది. ఓహో అనుకున్నాడు. అప్పుడు మోహన్ రావు గారు అన్నాడు, ఏమండే నేను మందిరానికి ఎందుకు రావట్లేదు తెలుసండి? మాట్లాడడం లేదు మీరు. ఎందుకు రావట్లేదు తెలుసండి? ఇదండి వ్యవహారం. లోన లొటారం, పైనేమో పటారం. పైకేమో పర్సనాలిటీ, లోపలేమో మున్సిపాలిటీ అంటారు కదా. అలాగా లోపలేమో ఈగల మోత, బయటేమో పల్లకీల మోత అంటారు కదా. పైకి మాత్రమే భక్తి, లోపల దేవుడు మాటకు లోబడదావిడా. ఓ ప్రార్థన ఉండదు, ఓ వాక్యం ఉండదు, ఓ దేవుడికి దండం పెడదామని ఉండదు, ఓ భర్తకు సేవ చేద్దామని ఉండదు, పిల్లలకు చదువు చెప్దామని ఉండదు. ఉద్యోగ గర్వం చూసుకొని నన్ను కూడా భర్తని కూడా గౌరవం లేకుండా ఓయ్ అంటుంది. నేను గేదెనండి? ఓయ్ అంటుంది. నేను ఏమన్నా ఆవునండి? ఓయ్ అంటుంది. నేను ఏమన్నా మేకనండి అన్నాడు. మీరేం సమాధానం చెప్తారు చెప్పండి? పాస్టర్ గారికి మామూలు సమస్యలు రావండి. పాపమైన తలంతా గోకునమ్మా, ఈరోజు ఇక్కడికి వచ్చి నేను చాలా పెద్ద పొరపాటే చేశానమ్మా అని ఆయన ఏం చెప్పాడంటే, భర్తలను, ఇంటిలో ఉన్న వారిని, ఇంటిలో ఉన్న కీడు తొలగిపోవాలంటే
మారిన నువ్వు నీ బిహేవియర్ చాలా బాగుండాలి. పేతురు గారు అంటాడు, అమ్మా మీ ఆయనకు వాక్యం చెప్పకండి, మీ భర్తలకు పాఠాలు చెప్పకండి, వాక్యం చెప్పకండి, పాటలు పాడకండి. పవిత్రమైన మీ ప్రవర్తనను చూసి వాళ్ళే వచ్చేస్తారు అన్నాడు. గట్టిగా చప్పట కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. ఈ రోజు ఎంతో మందిని మనం పిలుస్తున్నాం, రావట్లా. ఈ రోజు ఎంతో మందిని మందిరానికి రా అంటున్నాం, రావట్లా. కారణం ఏంటో తెలుసా? మనమే క్రైస్తవులుగా సరిగా బిహేవ్ చేయలేకపోతున్నాం. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. ఈ యోనా వాడ మీదకి ఎందుకు కీడొచ్చిందో తెలుసా? దేవుడు నినివే వెళ్ళమంటే ఆయనేమో తర్షీషుకు వెళుతున్నాడు. మనం కూడా అంతే, దేవుడు చెప్పింది మాత్రం చెయ్యం, మనకు తోచింది మాత్రమే చేస్తూ ఉంటాం. అందుకే నమ్మ కీడు వస్తుంది. ఈ వాడ ఎక్కడ నిలబడలేదు. ఆ వాడ మీదకి పూర్తిగా ఏమొచ్చేసింది? కీడుకు గురైన వాడ యోనా వాడ. దేవునికి స్తోత్రం. ఇక రెండవది గనక మనం చూస్తే యెహోషాపాతు వాడ అని బైబిల్ గ్రంథంలో రాశారు. యెహోషాపాతు వాడ గురించి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 35 నుండి 37 వచనాల వరకు చదివితే అక్కడ యెహోషాపాతును గురించి చాలా చక్కగా రాయబడింది. యెహోషాపాతు యూదా రాజ్యమునకు రాజు. ఆ యూదా రాజైనటువంటి యెహోషాపాతుకు దేవుడు మహర్దశనిచ్చాడు, వైభవం ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, జనులనిచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండినిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అయితే అతనిలో అత్యాశకెళ్ళిపోయి నేను ఇంకా నా వాడలను పెద్దవి చేసేసుకుని నా వాడలతో పెద్ద డబ్బు సంపాదించేయాలి అని అనుకుని ఇశ్రాయేలీల రాజుల్లో అహజ్యా అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. అతని పేరేంటి? మాట్లాడాలి మీరు. అహజ్యా చెప్పండి, మాట్లాడాలి మీరు. అహజ్యా అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఆ దుర్మార్గుడితో చేతులు కలిపి, ఒరే నువ్వు నేను కలిసి ఓడలు తయారు చేద్దాం, సముద్రంలో ప్రయాణం చేపిద్దాం, జనాలు ఎక్కువ ప్రయాణం చేస్తారు, మంచి వస్తువులు ఇద్దాం, ఇలా చేద్దాం, డబ్బులు బాగా సంపాదించేద్దాం అని వాళ్ళు ఓడలు తయారు చేస్తుంటే ఒక దైవజనుడండి, ఒక యాజకుడండి, ఒక ప్రవక్తండి యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి ప్రవచనం చెప్పాడు. ఏమని? యెహోషాపాత, నీకు దేవుడు చాలా మంచి జీవితం ఇచ్చాడు కదా, మంచి కుటుంబం ఇచ్చాడు కదా, మంచి వైభవం ఇచ్చాడు కదా, ఆ దుర్మార్గుడితో ఎందుకు చేతులు కలుపుతావు? వాడితో ఎందుకు స్నేహం చేస్తున్నావు? అలా చేస్తే నువ్వు నీ ఆశలు ఫలించవు, నువ్వు భంగపరచబడతావు అని అన్నాడు. అంటే మంచి చెబితే వింటారండి వీళ్ళు? మంచి చెబితే వింటారా? యెహోషాపాతు వినలేదు. నువ్వెవడో చెప్పడానికి అన్నట్టు. లేదంటే కొంతమంది అలాగేనండి అనుకుని వెళ్ళిపోతారు తప్ప దైవజనుల మాట, దేవుని మాట లెక్క చేయలేదండి అతడు అలాగా వాడలు సిద్ధం చేసి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉండగా అమ్మ ఇదంతా చదివితే చాలా టైం పడుతుందేమో, మీరు జాగ్రత్తగా చదివితే ఆ చివరి మాటలు నేను చదువుతున్నాను చూడండి. అహజ్యాతో స్నేహము చేసుకుంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ వాడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బ్రద్దలైపోయెను. అంటే యెహోషాపాతు తయారు చేసుకున్న వాడలు ప్రయాణం చేయకుండా ఎక్కడ నిలబడలేదు. ఆ వాడలు మధ్యలో ఏమైపోయినాయట? బ్రద్దలైపోయాయి. కొన్ని కుటుంబాలు మధ్యలోనే బ్రద్దలైపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సోదరులారా, మంచి జీవితాన్ని దేవుడు మీకు ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి పిల్లల్నిచ్చాడు. ఉన్న దానితో సంతృప్తి చెందక అడ్డదారుల్లో అన్యాయంగా వెళ్ళి సంపాదించాలని ఉర్రూతలు ఊగురేవారు కొంతమంది ఉంటారే, వాళ్ళు ఇలాగే మధ్యలో నాశనం అయిపోతారు. ఇతను పోనీ దేవుడికేం గొప్ప ఏం చేయలా. కొంతమంది ఉంటారు మిగతా వాటికి ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు, కానీ
దేవుడి పనులకు మాత్రం ఖర్చు పెట్టడానికి వెనకాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీకు చిన్న ముచ్చట చెప్పన, మా ఊర్లో వెంకట్రావు గారు అని ఒక టీచర్ గారు ఉన్నారు. వెంకట్రావు గారు ఆయన పేరు. వెంకట్రావు గారు, ఆయనకి టీచర్ కాబట్టి 1,20,000 రూపాయలు జీతం. ఎంత మాట్లాడాలి మీరు? ఎంత? 1,20,000 రూపాయలు జీతం ఆయనకి. ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీటింగ్లు అద్దరిపోవాలి ఈ సంవత్సరం, గట్టిగా పెట్టండి అన్నాడు. గట్టిగా పెట్టాలంటే మరి కొంచెం డబ్బులు ఉండాలి కదయ్యా అన్నాను నేను. డబ్బులు ఉండటం ఏంటంటే నేనున్నాను కదా, నేనున్నా అన్నాడు. ఊరు బాబోయ్, వెంకట్రావు గారు ఎంత బాగా ఉన్నాను అంటున్నాడంటే పెద్దయ్య గారిని తీసుకొచ్చేద్దాం అనుకున్నాను నేను. 3 రోజులు మీటింగ్ తయారు చేసాం, పేపర్లు వేసాం, వాళ్ళ పోస్టర్లు వేసాం. మొదటి రోజు మీటింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు వెంకట్రావు గారు ఏముండవు వెంకట్రావు గారు, ఈరోజు మొదటి రోజు, మరి అయ్యగారు వస్తున్నారు మరి అంటే, నేనున్నాను కదా అంటున్నాడు. ఊరున్నాను అంటున్నాడు, మీటింగ్ అయిపోయింది. అయ్యగారిని సాగరంపాలి కదా మరి. పెద్ద అయ్యగారిని తీసుకొచ్చావు, వెంకట్రావు గారు అంటుంటే ఆయన ఏమి వెళ్ళిపోతున్నాడు. నేనున్నాను కదా మీకు ఎందుకు కానివ్వండి అంటున్నాడు. ఏంటి మీటింగ్ అయిపోయింది కానివ్వమంటున్నాడని తల ₹1 పోగేసి మొత్తానికి వెంకట్రావు గారికి ఇచ్చేసాం, అయ్యగారికి ఇచ్చేసాం. 2వ రోజు మీటింగ్ జరుగుతుంది. వెంకట్రావు గారు అంటే నేనున్నాను కదా అంటున్నాడు. ఎవరు? వెంకట్రావు గారు, టీచర్ గారు. నేనున్నాను కదా అంటున్నాడు. అరే ఉన్నాను అంటున్నాడు. 2వ రోజు మీటింగ్ అయిపోయింది. 3వ రోజు మీటింగ్ అయిపోయింది. 3వ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ అయ్యగారు ఇంకే చూస్తారు కదా, మేమందరం ఆయన ఇంకే చూస్తాం, మరి అయ్యగారు ఇంకే చూస్తారు. అలా చూస్తున్నారు. వెంకట్రావు గారు చదువుకుని వెళ్ళిపోతున్నాడు. అసలు ₹1 అన్న కానుకేసాడు లేదో తెలియదు. ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్తాడు, బళ్ళో పాఠాలు చెప్తాడు. 1,20,000 రూపాయల జీతం, మళ్ళీ ఇంటి నిండా పిల్లలు, పొద్దున్న సాయంత్రం ట్యూషన్లు, బోర్డు రాబడి కానీ దేవుడికి ఇవ్వడానికి ఆయనకి మనస్సు రాలేదు. 3 రోజులు కూటమి అయిపోయింది. నేను చాలా బాధపడ్డాను. అక్కడక్కడ చేబొద్దులు తీసుకుని మొత్తానికి వాళ్ళు సాగనంపేశాం. టెంట్ ఆయన ఒక ఆయన ఆపేశాం, మా ఊరుడే కాబట్టి. తర్వాత ఇతరులు నువ్వన్న అర్థం చేసుకోరని ఆయన, మరి వెంకట్రావు గారు ఇంత పని చేశాడు అని అంటే, అవునండి అది వెంకట్రావు గారు అంతేనండి, ఆయన మాట మీరు నమ్మకండి అన్నాడు. ఆడు అలాగ అన్నాడని వెంకట్రావు గారికి చెప్పగలను నేను? పలానా ఓడి నీ గురించి ఇలాగ అన్నాడని చెప్తానా నేను? చెప్పలేం. ఫోన్లే అని అలాగే భరిస్తే స్కూటర్ వేసుకుని పొద్దున్నే 9:30కి వెంకట్రావు గారు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఆయన పట్టుకోవాలి, నేను పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని ఆ గుమ్మలో కూకుని చూస్తున్నాను. ఆయన స్కూటర్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు చూడకుండానే. వెంకట్రావు గారు ప్రైజ్ ద లార్డ్ అన్నాను. నేనున్నాను కదా మీరు ఉన్నానంటే వెళ్ళిపోయాడు. ఓరీడు ఉన్నాను చల్లకుండా, ఏంటిడు ఉన్నాను అన్నాడు. మీటింగ్ అయిపోయి 2 రోజులు అయిపోయింది, ఏంటి గొడవ అని నేను చాలా బాధపడ్డానండి. ఒక సేవకుడు ఎంత బాధపడతాడో మీకు తెలియదండి. నేను మనసులో ప్రార్థన చేశాను, ప్రభువా కనీసం ఇంటికి కూడా రావట్లేదు వెంకట్రావు, మీటింగ్ అయిపోయి 3 రోజులు అయిపోయింది నాయన, వెంకట్రావు గారిని ఒకసారి రప్పించిన ఆయన, నేను ఉన్నాను అన్నాడు తప్ప నా దగ్గర ఉండలేదు నాయన, ఒకసారి రప్పించిన ఆయన అన్నానంటే నేను నా ప్రార్థన దేవుడు ఆలకించేసాడండి. నా ప్రార్థన దేవుడు వినేశాడండి. అతను స్కూల్కి 9:30కి బయలుదేరాడు. 11 గంటలకు 4 మోసుకుని వచ్చారు. వెంకట్రావు గారు స్కూటర్ని అప్పుడే కొనుక్కున్నాడంటే కొత్తగా ఒకడు ఆటో. ఆ కొత్త ఆటో వాడు వెంకట్రావు గారిని గుద్దేటంటే వెంకట్రావు గారు కింద పడిపోయాడు. ఈ చెయ్యి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. వెంటనే మన దగ్గర తీసుకొచ్చేసారు. అదేంటి ప్రభు, నేను ప్రార్థన చేసి ఇంకా గంట కూడా అవ్వలేదు, ఏంటి ఎంత రిజల్ట్ ఏంటి, ఎంత వెంటనే చూసావేంటి అనుకున్నాను. వెంకట్రావు గారు ఏడుస్తూ వచ్చాడు. అయ్యో ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. నేను అంటున్నాను, అయ్యో వెంకట్రావు గారు ఏమైంది, అయ్యయ్యో ఇలా జరగకూడదే, ఈ రక్తం ఏంటి, ఈ దెబ్బలేంటి, ఈ స్కూటర్ ఏది, అసలు ఏమైంది అంటున్నాను నేను పైకి. కానీ లోపల ఒకడు ఉంటాడు, లోపల ఒక పాలరాజు ఉంటాడు. ఆడంటున్నాడు, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా. వెంకట్రావు గారు నేను కొట్టగలనండి? వెంకట్రావు గారు నేను తిట్టగలనండి? వెంకట్రావు గారిని ఏమైనా చేయగలమా? తీసుకెళ్ళి ఆసుపత్రిలో పెట్టేశారు.
ఆసుపత్రి 5 లక్షలు కడితే గాని ఎంజే నాయుడు హాస్పిటల్లో పెట్టారండి. ఎంజే నాయుడు గారు అన్నారు 5 లక్షలు ఇక్కడ పెడితే తప్ప ముట్టుకోవడం కుదరదు అన్నాడు. తీసుకెళ్లి పెట్టేశారండి. కోటాలకు డబ్బులు ఇమ్మంటే ఇవ్వలేదండి ఆయన. ఎంజే నాయుడు ఆసుపత్రిలో 5 లక్షలు పెట్టాడండి. అప్పుడు ప్రార్థన చేయడానికి రమ్మని కబురు చేశారు. నేను వెళ్ళాను. నేను వెళ్తే బెడ్ మీద ఉండి అప్పటికే కట్లు వేసారు. ఆపరేషన్ అయ్యింది. కట్లు వేసేస్తే ఇక ఒక చెయ్యే ఉంది వెంకట్రావు గారికి, ఇక మిగతా చెయ్య కాలు కట్టేశారు. నేను వెళ్ళగానే ప్రైజ్ లాట్ అంటున్నాడు, ఒక చేతితో ఇలా ప్రైజ్ లాట్ అంటున్నాడు. ఏంటి వెంకట్రావు ఒక చెయ్యి ఎత్తున్నావు ఏంటి ఎటకారంగానే అన్నాను. కాదయ్యా కాదయ్యారు అయ్యారు ఇలాగ అయిపోయింది అయ్యా అయ్యా అని ఈ చెయ్యి చూపిస్తున్నాడు. అప్పుడు ఏంటి వెంకట్రావు గారు ఇది, ఏంటి వెంకట్రావు ఇది అన్నాను. అప్పుడు వెంకట్రావు అన్నాడు, అయ్యా ఇది అదే అన్నాడు. ఏది అదే నేనున్నాను. అప్పుడు ఆయన చేయబట్టుకుని వెంకట్రావు గారు నేనున్నాను ప్రార్థన చేస్తా, పర్వాలేదు అన్నాడు. మీరు నా డైలాగ్ నాకు భలేగా అప్పచెప్పారయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా అన్నాడు. తర్వాత సంవత్సరం కోటానికి 3 లక్షలు ఖర్చు పెట్టాడు. ఒక్కళ్ళ దగ్గర ఒక్క పైసా తీసుకోలేదు వెంకట్రావు గారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఎవరితోనూ దుష్టులతో సహవాసం చేసి దొంగ డబ్బులు సంపాదించాలని, అడ్డదారులు సంపాదించాలని రకరకాలుగా యెహోషాపాతులాగా చెడు సహవాసం చేస్తే ఆ వాడలు పూర్తిగా వెళ్ళవు, మధ్యలోనే ఏమైపోతాయి, బ్రద్దలైపోతాయి. ఎంతో మంది జీవితాలు ప్రియులారా, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు, 10వ తరగతి చదువుకునే పిల్లలు ప్రేమలో పడి, లోకంలో పడి, సెల్ ఫోన్లు చూసుకొని ఆ బంగారు లాంటి తమ వాడ జీవితములను బ్రద్దలు చేసేసుకుంటున్నారంటే వీడు బాగా చదువుతాడు అనుకుంటాం, ఈ పిల్ల డాక్టర్ అవుద్ది అనుకుంటాం. కానీ ఆ డాక్టర్ అవ్వాల్సిన పిల్ల ట్రాక్టర్ నడిపేవాడిని ప్రేమిస్తుంది. ఏంటో అర్థం అవదు. ఆటో వాడిని ప్రేమిస్తుంది. ఏంటో అర్థం అవుతుంది అంటే వాళ్ళు చెడ్డోళ్ళని కాదు, కాకపోతే చదువుకునేటప్పుడు చదువుకోవాలంతే. నీ చదువు పూర్తయిపోయిన తర్వాత, నువ్వు డాక్టర్ అయిపోయిన తర్వాత ఆటో అతను కాదు, అడుక్కునేవాడిని పెళ్లి చేసుకున్నా ఎవ్వడు నిన్ను అడ్డుకునేవాడు ఉండడు. చదువుకునేటప్పుడు చదవాలంతే. ఆమె వాడ మధ్యలో బ్రద్దలైపోయింది. ప్రియులారా, పెద్ద కాకానీలో మిలిటరీ మ్యాన్ 3 కూతుర్లు, పెద్ద కూతురు త్రివేణి, రెండో కూతురు కృష్ణవేణి, మూడో కూతురు గౌతమి, పెద్ద కూతురికి ఐఏఎస్ ఆఫీసర్తో పెళ్లి కుదిరిచాడు. తెల్లవారితే పెళ్లి. ఆ తెల్లవారుజామున ఎవరితోనో ఆ పాప వెళ్ళిపోయింది. విషయం తట్టుకోలేక తండ్రి గుండె పగిలి చచ్చిపోయాడు. ఆ వార్త విని వాళ్ళమ్మ చచ్చిపోయింది. ఆ పాప ఎక్కడికో వెళ్ళిపోయింది. 3 నెలల తర్వాత ఆమెను ఆటోలో తీసుకెళ్లిపోయినాడు. ఆటో అమ్మేసి చిన్న స్కూటీ కొనుక్కున్నాడు. ఇంకో 3 నెలలు అయిన తర్వాత ఆ స్కూటీ కూడా అమ్మేసి సైకిల్ కొనుక్కున్నాడు. ఆ సైకిల్ కూడా అమ్మేసి ఆ తర్వాత కాలినడకను వెళ్ళాడు. ఏమను కూలి పనికి పంపించడం మొదలెట్టాడు. పాప తెలుసుకుంది, తప్పు చేశాననుకుంది, చెడ్డ సహవాసం చేశాననుకుంది. నా లైఫ్ ఇలాగ అయిపోయింది, నా వల్లే మా నాన్న చచ్చిపోయాడు, నా వల్లే మా అమ్మ చచ్చిపోయింది, నా వల్లే నా జీవితం ఇలాగ అయిపోయింది, నేను చదువుకునే రోజుల్లో చదువుకోలేదు, అయ్యో నా ప్రయాణం బాగుంది, మా నాన్న మంచి ఉద్యోగం, మా అమ్మకు మంచి జీతం, మా కుటుంబం మంచి కుటుంబం, కానీ నేను ఒక దరిద్రుడితో సహవాసం చేసి నా భక్తి జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఇదిగో మధ్యలో నా నావ బ్రద్దలైపోయింది, నా పడవ బ్రద్దలైపోయింది అని ఆ తల్లి ఒక లెటర్ రాసి, ఈ పొరపాట్లన్నిటికీ నాదే తప్పు, మా నాన్నను నేనే చంపేశా, మా అమ్మను నేనే చంపేశా, ఈ భూమి మీద బ్రతికే హక్కు నాకు లేదు అని ఆ తల్లి గోడకు తల వేసుకుని కొట్టుకుని చచ్చిపోయింది. త్రివేణి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ వాడలు ఎలా ఉన్నాయి, మీ పడవలు ఎలా ఉన్నాయి, మీ లైఫ్లు ఎలా ఉన్నాయి? దేవుడు ఏది ఇస్తే దానితో సంతోషంగా బ్రతకాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. అప్పుడే నీ వాడ బాగుంటుంది, నీ వాడ చక్కగా నడుస్తుంది, చక్కగా నిలబడుతుంది. ఇంకొక వాడ గురించి చెప్పి నేను నా పాటను ముగించి ఆ తర్వాత ఒక పాట గురించి చెప్పాలి మీకు. అది చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. మూడవదిగా 2 వాడల గురించి చెప్పాను. మూడవది తూరు అధిపతుల వాడ. దేవునికి స్తోత్రం. తూరు అధిపతుల వాడ గురించి యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు, 28వ అధ్యాయం 1వ వచనం, 27వ అధ్యాయం 27వ వచనం గనక
మనము జాగ్రత్తగా చదివితే తూరు అధిపతులు వాడలు బహు సౌందర్యమైనవి, బహు ఆస్తి కలిగినవి, చాలా సుందరంగా ఉంటాయట వాడలు. నేను చెప్పిన రెఫరెన్స్ మీరు అక్కడ చదివితే చాలా బాగుంటాయి. టైం అయిపోతుంది, నేను ముగించేస్తాను. ఎందుకంటే ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈ అవకాశం లోపల నేను చెప్పాలనుకున్నది చక్కగా చెప్పేయాలని. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. అంటే అందం పెరిగింది, సౌందర్యం పెరిగింది, ఆస్తి పెరిగింది, ఇక దేవుడితో పనులు, నేనే దేవుణ్ణి అన్నట్టుగా అయిపోయారట అక్కడ వాళ్ళు. తూరు అధిపతులు మేమే దేవుళ్ళరా, మాకెవడు దేవుడు అన్నట్టు అయిపోయారట. అప్పుడు దేవుని యొక్క వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం ఏం చెప్పిందంటే, మీ వాడలు కూలిపోతాయి. గర్విష్ఠుడా, పొగరుబోతా, ఓ గర్వంతో నిండిపోయిన వాడా, నాశనమునకు ముందు ఏమి నడుస్తుంది అంటే గర్వం. ఆ గర్వంతో నిండిపోయిన నీవు, ఆ సౌందర్యంతో నిండిపోయిన నీవు కూలిపోతావు అన్నాడు. అంతే, వాళ్ళ వాడలు మార్గ మధ్యలోనే సముద్రంలో కూలిపోయెను అనే మాట అక్కడ రాశారు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 27వ అధ్యాయం 27వ వచనం ఉంది, కూలుదురు అంటే తూరు అధిపతుల వాడలు కూలిపోయెను. 3 వాడల గురించి చెప్పాను నేను. మొదటి వాడ ఏ వాడ చెప్పండి, మీరు గట్టిగా చెప్పాలి. ఎవరు వాడది? అమ్మా మీరు మాట్లాడతలేదండి తల్లి, కొన్ని ఇంగ్లీష్లో చెప్పమంటారా? గట్టిగా చెప్పాలి. మొదటి వాడ ఎవరిది? యోనా వాడ. దేనికి గురైంది? కీడుకు గురైన వాడ. రెండవది ఏ వాడ చెప్పాలి? ఏ వాడ? యెహోషాపాతు వాడ. చెప్పండి అందరూ, మాట్లాడడం లేదు మీరు. యెహోషాపాతు వాడ. అందరూ మీ కుడిచే పైకెత్తి యెహోషాపాతు వాడనండి. అమ్మయ్య, మీరు నిద్రపోవట్లేదు, అంటే ఊరికినే ఏం చెప్తాం అంటే అన్నట్టు చూస్తున్నారు మీరు. అలా కాదమ్మా, ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెడితే పాఠం అర్థం అవ్వాలి కదా తల్లి. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు వాడ దుష్ట సాంగత్యం వలన మధ్యలో ఏమైపోయింది? బద్దలైపోయింది. మూడవది తూరు సీదోనుల వాడ. అంటే తూరు అధిపతుల యొక్క వాడ ఏమైంది అనంటే అది కూలిపోయెను. ఏమైపోయాను? నీ కుటుంబం కూలిపోయిందేమో, నీ లైఫ్ కూలిపోయిందేమో, నీ ఉద్యోగం కూలిపోయిందేమో, నీ క్యారెక్టర్ కూలిపోయిందేమో, నీ జీవితం బద్దలైపోయిందేమో, నీ పరిస్థితులు చిన్నాభిన్నం అయిపోయేమో. ఒక్క వాడ కూడా నిలబడిన దాఖలా లేదు. నాలుగవదిగా చూస్తే మనం మొదటిగా మూలవాక్యం చదువుకున్నామే. మూలవాక్యంలో ఎవరి గురించి చదివేము? ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనంలో చదివితే 7వ నెల 10వ దినమున వాడ అరారాతు కొండల మీద నిలిచెను. ఎవరిది వాడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఏమి సిద్ధం చేశాను? వాడ సిద్ధము చేశాను. ఇది చూశారా? వాడ చూశారా? ఈ వాడ చూశారా? ఆయన నోవాహు, ఈ నోవాహు ఏం సిద్ధం చేశాడు అంటే వాడను సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ వాడలో తన కుటుంబం ఉంది. ఈ వాడ ఎక్కడ నిలబడిందో తెలుసా? అరారాతు కొండ మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు మనసులో ఇది డిజైన్ చేసినప్పుడు దేవుడు ఎందుకైతే ప్రేరేపించాడో నాకు తెలియదు కానీ ఈ వాడ ఒక్కటే నిలబడింది. మిగిలిన వాడలన్నీ కూలిపోయాయి, మిగిలిన వాడలన్నీ బద్దలైపోయాయి, మిగిలిన వాడలన్నీ కీడుకు గురైపోయాయి. ఒక నోవాహు వాడ, నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికింది, నిలబడింది. కారణం నోవాహు నీతిమంతుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామమును మహిమపరుద్దాం. ఈ వాడలు నోవాహు వాడలాగా అయిపోవాలి. ఎందుకయింది అలాగంటే ప్రియులారా, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై యుండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడని ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. నోవాహు దేవునితో నడిచాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుడు చెప్పిన మాట విన్నాడు, దేవుడు చెప్పినట్లుగా వాడను సిద్ధం చేశాడు. కాబట్టి తను తన జీవితం మాడి మసి అయిపోకుండా, మునిగిపోకుండా
జలప్రలయంలో మునిగిపోకుండా దేవుడు ఆ వాడను అరారాతు కొండల మీద నిలబెట్టాడు. అరారాతు కొండ అనగా పరలోకపు కొండ. దేవునికి స్తోత్రం. బండ బండ అనగా క్రీస్తు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆ క్రీస్తు అనగా పరలోకపు కొండ ఆ శిఖరం మీద, కల్వరి శిఖరం మీద నిలబడిందంటే, యేసయ్యను నమ్ముకుని యేసయ్య చెప్పిన మాట వింటూ యేసులో నడిస్తే మీ కుటుంబాలు బాగుపడతాయి. మీరు నిలబడతారు. నిశ్చంతగా మీరు ఉండగలుగుతారు. అలా కాకుండా, దేవుడు చెప్పినట్లు కాకుండా ఇష్టారాజ్యంగా గనక మీరు వెళ్ళిపోతే మీ వాడలు మధ్యలో కూలిపోతాయేమో, మీ వాడలు మధ్యలో బర్దలైపోతాయేమో, మీ వాడలు కీడుకు గురవుతాయేమో. జాగ్రత్త సుమ. నోవహు వాడలాగా నువ్వు నిలబడుదువుగాక. నోవహు వాడలాగా నిలబడుదువుగాక. నా లైఫ్లో కూడా ప్రియులరా, నా లైఫ్లో కూడా కొన్ని సంఘటనలు ఇప్పటికీ నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు, గతంలో నేనంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరూ నన్ను చాలా చోట్ల గుర్తుపడుతున్నారు. బస్సుల్లోనూ ట్రైన్స్లోనూ నేను ప్రయాణం చేసే చోట ఇప్పుడు నన్ను గుర్తుపట్టి, అయ్యా మీరు గుండె నిండా యేసు ఉంటే పాస్టర్ గారు కదా అని అంటారు. దేవుడు ఎంత గొప్ప కృపిచ్చాడు అంటే, ఆ పాట గురించి ఒక విషయం చెప్పి నేను ఆ పాట పాడి నా సందేశాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, నేను 25 సంవత్సరాల క్రితం గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు అనే పాట రాసుకున్నాను. రికార్డింగ్ చేసే స్తోమత లేక, దాన్ని గూర్చిన అవగాహన లేక నేను అలాగే వదిలేశాను. వెళ్ళిన ప్రతి చోట పాడేవాడిని. 2017వ సంవత్సరంలో చార్లెస్ పి జాకబ్ గారు మా ఊరు వచ్చారు మీటింగ్స్కి. వచ్చి మేం పాడిన పాట విని ఆయన నేర్చుకున్నాడు. ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి, పెద్ద ఫోన్ ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్లో కనుక వెళ్ళి గుండె నిండా యేసు ఉంటే అని టైప్ చేసి క్లిక్ చేస్తే చాలా గుండెలు ఓపెన్ అవుతాయి. మొదటిగా నా గుండె రాదు, పిలదెలిపే వరకు గుండె వస్తుంది. ఆ తర్వాత రాజమండ్రి జాన్ వెస్లీ గారి భార్య బ్లెస్సీ వెస్లీ గారి గుండె వస్తుంది. ఇలాగ చాలా మంది గుండెలు వస్తాయి. ఇలాగా చాలా మంది పాడేశారు. ఆ తర్వాత నేను క్లుప్తంగా చెప్తాను. కువైట్ నుంచి జాన్ మంగాచార్యులు గారు, మీకు అందరికి తెలుసు. జాన్ మంగాచార్యులు గారు నాకు ఫోన్ చేశారు. సార్, మన పాట కువైట్లో కూడా పాడేస్తున్నారు సార్ అన్నాడు. ఫోన్లే బాబు, నేను వెళ్ళలేకపోయినా నా పాట అన్న వెళ్ళిపోయింది అన్నాను. కానీ మన పేరు లేదు, మన ఊరి లేదు. పాడుకున్న వాళ్ళు పాడుకుంటే పాడుకున్నారు. కనీసం ఈ పాట పలానా పాలరాజు గారు రచించారు, పలానా పాలరాజు గారు పాట ఇది, మేము పాడుతున్నామని కొంచెం రాసుకుంటే బాగుండేది సార్. ఎవ్వరూ అలా రాయలేదు, మీరంటే ఎవరికి తెలియదు అన్నాడు. ఎందుకంటే నేను ఆ పాట రాసినప్పుడు జాన్ మంగాచార్యులు గారు నేను పనిచేసిన బైబుల్ కాలేజీలో ఉన్నాడు. అప్పుడు విద్యార్థి ఆయనకు తెలిసి ఆ పాట. చాలా బాధపడ్డాడు. సార్, ఆ రోజుల్లో మనం ఎలా పాడుకునేవాళ్ళం సార్, ఎంత బాగా పాడుకునేవాళ్ళం సార్, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాడేశారు సార్. సార్, ఆ పాట మీద ఉన్న అభిమానం, మీ మీద ఉన్న ఇష్టం, మీరు కనుక పాట పాడతానంటే నేను ఒక చెయ్యి వేస్తాను అన్నాడు. అనగా నేను ఆర్థికంగా సహాయం చేస్తాను అన్నాడు. ఈ సభాపూర్వకంగా చెబుతున్నాను, ఆయన కొంత ఆర్థిక సహాయం చేశారు నాకు ఆ పాటకి. అప్పుడు మేము ధైర్యం తెచ్చుకుని, జేకే క్రిస్టఫర్ గారు, సంగీత రత్న అంటారు ఆయన్ని, మన క్రిస్టియన్ సొసైటీలో ఆయన సంగీత సామ్రాట్గా వెలుగొందుతున్నాడు. ఆయనకు మాకున్న చిన్న రిలేషన్షిప్తో ఆయన బ్రతిమలాడుకుని మొత్తం మీద మేము రికార్డ్ చేయగలిగాం. 2024 ఆగస్టు 15వ తారీఖు రెవరెండ్ పాల్రాజ్ పెందుర్తి అనే యూట్యూబ్ ఛానల్లో ఆ పాట మేము రిలీజ్ చేశాం. అప్పటి నుండి ఇప్పటి వరకు అప్రతిహాసంగా సాగిపోతుంది. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదా. ఈ పాట పాడతాను ఇప్పుడు నేను, నాతో కలిసి మీరు, మీతో కలిసి నేను పాడాలి. పాడే ముందు ఇంకొక చిన్న మాట ఏంటంటే, ఈ పాట రిలీజ్ అయిన తర్వాత
చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేశారు నాకు. ఎజరా శాస్త్రి గారు, తర్వాత బాలరాజు గారు, పెద్ద పెద్ద సింగర్స్, దినేష్ గారు, ఇలాగ చెప్పుకుంటూ పోతే పిలుపు గారు, షారోన్ సిస్టర్స్, వీళ్ళందరూ కూడా చక్కగా అభినందించారు. చాలా చాలా సంతోషం అనిపించింది. తిరుపతి పక్కన పీలేరు అని ఒక ఊరుంది. ఆ ఊర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు కార్తీక్. కార్తీక్ అనే ఆయనకు భార్య వదిలేసి 2 సంవత్సరాలు అయింది. కోర్టు చుట్టూరు తిప్పి అతనికి విడాకులు ఇచ్చేసింది. ఒంటరితనాన్ని భరించలేక చచ్చిపోవాలనుకున్నాడు. ఎలా చనిపోవాలి? ట్రైన్ ఎదురుగా నిలబడతాను, అది వచ్చి నన్ను గుద్దేస్తే ఒక్కసారి నేను చనిపోవాలి, నా శవం కూడా ఎవరికి దొరకకూడదు అనుకున్నాడు. ఆ టైంలో ట్రైన్ రావడానికి ఇంకా 25 నిమిషాలు టైం ఉందన్నారు. ఈ లోపల అతడు కార్లో కూర్చుని ఊరికినే జస్ట్ ఆన్ చేశాడు. యూట్యూబ్ ఆన్ చేయగానే ప్రభు యొక్క మహాకృప చూడండి. హల్లెలూయా హల్లెలూయా మన పాట స్టార్ట్ అయింది. అతడు గుండెను తాకింది. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించాడు, మాట్లాడాడు అతనితో. వెంటనే అతడు అదే కారులో కూర్చొని ప్రార్థన చేసుకుని, గాలి కూడా నన్ను గేలి చేసినా, ఊపిరంతా శాపమైపోయినా, నా వాళ్ళంతా నన్ను వదిలేసినా, యేసయ్య నా గుండెల్లో పెట్టుకుని యేసు కోసమే బ్రతకాలి, నేను ఎందుకు చావాలి అని అతడు చావకుండా బ్రతికాడు. ఈ రోజున గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. కర్నూలుకు చెందిన సహోదరి సునీత, కాపుల కులానికి చెందిన ఆవిడ. 3 పిల్లలు, భర్త వదిలేశాడు, చెప్పజేయకుండా వెళ్ళిపోయాడు. స్కూల్ ఫీజులు కట్టలేక, అద్దింట్లో ఉండలేక, ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పని చేసుకుని బ్రతకలేక 4 గ్లాసులు తెచ్చి, ఒక కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి 4 గ్లాసుల్లో పోసి విషం కలిపి తాగి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు 4 గ్లాసుల్లో పోసింది తాగేద్దాం, పిల్లలకి ఇద్దాం అనుకునే టైంలో వాళ్ళ టీవీలో గుండె నిండా యేసు ఉంటే పాట వచ్చింది. ప్రియులారా, మీరు చెబితే నమ్మరు, ఆ తల్లి ఏడ్చుకుంటూ 4 గ్లాసులు తీసుకుని అవతల పడేసి, ఇప్పుడు తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. నాకు ఫోన్ చేసింది, అయ్యా మీ పాట మా కుటుంబాన్ని బతికించింది అయ్యా, ఆ పాట నన్ను ఓదార్చింది అయ్యా, మీరు చల్లగా ఉండాలి అని ప్రతి శుక్రవారం నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటుంది ఆ తల్లి. ఇలాంటి గొప్ప సంఘటనలు ఈ పాట ద్వారా నాకు ఎన్నో లభించాయి. అలాంటి పాటది. అందుకని ఆ పాట పాడే ముందు అది నేను మీకు తెలియచేస్తున్నాను. రావులపాలెంలో నేను ఉన్నప్పుడు విజయనగరం నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా చాలా కష్టాల్లో, సమస్యల్లో ఉండి ఆ పాట విని ఓదార్పు పొంది నన్ను కల్లారా చూడాలని, విజయనగరం ఎక్కడ, రావులపాలెం ఎక్కడండి, దాదాపుగా 300 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి నా దగ్గరకు వచ్చి నా పక్కన నిలబడి చేతులెత్తి వాళ్ళు నమస్కరిస్తుంటే, ప్రియులారా, నేను ఎవరినండి, నా లైఫ్ ఏంటండి, ఏ గుర్తింపు లేని నా చేత దేవుడు ఆ పాట రాయించి ఈరోజు ఇంతమందిని ఆదరిస్తున్నాడంటే ఆ ప్రభువుకు నిజంగా నేను స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ పాట అయిన తర్వాత, రికార్డింగ్ అయిన తర్వాత జేకే క్రిస్టఫర్ గారు వాళ్ళ వైఫ్ నన్ను అడిగారు, సార్ మీరు చిరకాలం నీ ఒడి అనే పదం ఎవరిని ఊహించి మీరు అలా రాశారు, ఏం గుర్తుకొచ్చి రాశారు మీరు అని అడిగారు నన్ను. అడిగితే అక్కడే నేను చాలాసేపు కూర్చొని చాలా దుఃఖపడ్డాను. చాలా దుఃఖపడ్డాను. ఎందుకు దుఃఖపడ్డారు అని అంటే, ప్రియులరా, మాది చాలా బీద కుటుంబం. నేను ఒక నిరుపేద సేవకుణ్ణి. ఇప్పటికీ పేదరికం నన్ను వెక్కిరిస్తూనే ఉంటుంది. మా అమ్మగారు ఆ చౌదరీస్ ఇళ్లలో పాచి పని చేసి దాదాపు ఒక 4-5 ఇళ్లలో అంటులు తోమి మమ్ములను పోషించింది. మా నాన్నగారు కూలి పని చేస్తారు. ఒకరోజు ఎందుకో తెలీదు, భోజనం దొరకలేదు మాకు. మా ఊర్లో చాలా మంది బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, మా సొంత ఇంటి పేరటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకో తెలీదు, ఒక గుప్పెడు గింజలు మా అమ్మగారికి దొరకలేదు. మా నాన్నగారు ఏదో తెస్తానని వెళ్ళాడు. నాకు ఊహ అప్పుడే తెలియని వయసు అది. ఆ టైంలో మా తమ్ముడు గుక్కపట్టి ఏడుస్తుంటే మా అమ్మ అన్నం వండట్లేదు, పొయ్యి మంట వేయట్లేదు, పొయ్యి వెలిగించట్లేదు. ఎవరికి అర్థం కాని ఒక మర్మం, ఎందుకు అన్నం వండట్లేదు ఆవిడ, దేవుని అమ్మగారు. కానీ ఆవిడకు మాత్రమే తెలిసి ఇంట్లో బియ్యం లేవు, ఎవరు 1 రూపాయి డబ్బులు కూడా సహాయం చేయలేదని.
మా అమ్మ ఏడుస్తుంటే ఆమె కళ్ళలోకి మాత్రం చూస్తూ ఉండిపోయాను నేను. చాలా దుఃఖపడి ఏడుస్తుంది. ఆమె కళ్ళల్లో అంత కన్నీరు నేను ఎప్పుడూ చూడలేదు, నా లైఫ్లో చూడలేదు. ఎందుకమ్మా అలాగే ఏడుస్తున్నావంటే నీకు తెలీదు అని అలాగ మమ్మల్ని ముగ్గురిని ఒడిలో పెట్టుకుని, మా అక్కని, నన్ను, మా తమ్ముడిని ఒళ్ళో పెట్టుకుని దాచేస్తుంది. ఎవరికి మా కన్నీళ్ళు కనపడకూడదని, మా దుఃఖం ఎవరికీ తెలియకూడదని. మా తమ్ముడు గుక్కపట్టి ఏడుస్తుంటే ఆకలికి వారవలేక ఇబ్బంది పడిపోతుంటే, ఒక కన్న తల్లి ప్రేమ ఏంటో చెప్తాను. ప్రతి తల్లి ఇలాగే ఉంటుందేమో నాకు తెలీదు, కానీ మా అమ్మండి ఆ రోజు ఒక క్యారేజీ పట్టుకుని బయటికి వెళ్ళి 2 ఇళ్ళు తిరిగి, మీరు అన్నం వండుకోవటం అయిపోయిందా, మాకు బట్టలు ఉతికా, నేను గంజి పెట్టాలి బట్టలకి అని చెప్పి గంజి అడుక్కొచ్చి పెట్టిందండి. మాకు ఉప్పు కలిపి గరిటతో మాకు తాగించి ఆ రోజు మేము ఆకలి తీర్చుకున్నాం. ఇలాంటి కఠినమైన రోజు ఏ లైఫ్లోనూ ఎవరికి రాకూడదని కోరుకుంటాను నేను. ఇంత పెద్ద సమాజంలో, ఇంత పెద్ద ప్రపంచంలో ఒక కుటుంబం అన్నం లేక అలమటిస్తుంటే ఇప్పుడు మెతుకులు సహాయం చేయలేనటువంటి ఈ సమాజం ఆలోచించాలి. మా అమ్మ ఎంత బాగా ఒక తల్లి గంజి అడుక్కొచ్చి పెట్టింది అంటే చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత మా నాన్నగారు మధ్యాహ్నం 3 గంటలకు తాడి చెట్లెక్కి ఆ తాటి ముంజులు కోసుకొచ్చి మాకు తినిపించాడు. ఆ రోజంతా అది తిని ఆ గంజి తాగి బ్రతికాం మేము. ఎవరైనా పట్టడి అన్నం పెడితే తినాలని ఆశతో చూసేవాళ్ళం. మా అమ్మగారు ఆ ఇళ్లలో పాచి పని చేయగా రాత్రి మిగిలిపోయింది వాళ్ళు పెడితే అదే పంచపక్ష పర్వాణంలాగా తిని పెరిగామండి మేము ఆస్తిపరులం కాదు, భూస్వాములం కాదు, మా వెనక ఎవరు పెద్దోళ్ళు లేరు. ఆ తర్వాత దానియేలు గారని ఒక దైవజనులు వచ్చి మాకు వాక్యం చెప్పారండి. యేసయ్యను పరిచయం చేశారండి. మా అమ్మగారు సొంత రక్షకునికి అంగీకరించిందండి. వెంటనే మా నాన్నగారు మారారు, మేమందరం మారాము. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కరువు అనేది లేకుండా దేవుడు పోషిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తాం. తణుకు పక్కన తీపర్ర ఒక ఊరుందండి, మీకు అందరికీ తెలుసు. అక్కడ మీటింగ్కి వెళ్తే ఒక విశ్వాసి అయ్యగారులకి నేనే భోజనం పెట్టాలని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి పెళ్ళికి కూడా అలా పెట్టరేమోనండి, 32 రకాల భోజనం పెద్ద టేబుల్ మీద పెట్టి, అయ్యా మీ సాక్ష్యం విని మీకు కడుపు నిండా పెట్టాలనిపించిందండి అన్నాడు. మీ సాక్ష్యం విన్నాక నా గుండె తడుక్కుపోయిందండి అన్నాడు. మీరు కడుపు నిండా తినాలి. ఇలాంటి మీ లైఫ్లో చూసారో లేదో నాకు తెలియదయ్యా, నాకెందుకో పెట్టాలనిపించింది. 32 రకాలండి. నా లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదు. ఒకప్పుడు పట్టెడు అన్నం కోసం ఇబ్బంది పడిన మేము ఆ రోజు అలాగ చేసేసరికి నేను ఎంతసేపు దుఃఖపడ్డానో, నా దేవుని ఎంతగా స్తుతించాను. దేవా, నువ్వు నిజంగా దేవుడవు తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడవు నాయన. ఎవరిని ఆకలితో ఉండనిచ్చేవాడు కాదు తండ్రి. ఏ కరువు అనుభవించానో అది లేకుండా చేసావు తండ్రి. ఈ రోజు ఏది తినాలనుకుంటానో అది దేవుడే సిద్ధం చేసేస్తాడండి నాకు. నేను చాలా చోట్ల మీటింగ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, అయ్యా మీరేం తింటారు చెప్పండి, మీరేం తింటే అదే వండి పెడతామని. ఒకప్పుడు మా అమ్మ కూడా అనలేకపోయింది, కారణం ఇంట్లో ఏమీ లేక. కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత ఎంత సమృద్ధిని దేవుడిచ్చాడో. నేనెందుకు చెబుతున్నానో తెలుసా? ఇక్కడ ఉన్న వారిలో ఒకవేళ మీరు కరువుతో అనుభవిస్తున్నారేమో, కాటకంతో ఉన్నారేమో, పేదరికంతో ఉన్నారేమో, నిరాశ నిస్పృహల్లో ఉన్నారేమో. నా లైఫ్ ఒక పచ్చి నిజం, నా జీవితం ఒక ప్రత్యక్ష సాక్ష్యం. అడుక్కు తినే పరిస్థితి నుంచి ఈ రోజు సమృద్ధిని దేవుడిచ్చాడు. ఊరేగిస్తున్నాడు. ఈ పాట వచ్చిన తర్వాత ఎన్నో ఊర్లు తిరిగానో నాకే తెలియదండి. ఎంత పెద్ద వేదికల మీద మాట్లాడానో నాకు తెలియదండి. నేను ఎవరినండి? నాది ఎలాంటి కుటుంబం అండి నాది? నా లైఫ్ ఏంటి? దేవుడిచ్చిన ఘనత ఎంత బాగుంది అంటే నేను అదే చెప్తాను. మీరు అడ్డదారులు తొక్కకండి, చెడు సహవాసాలు చేయకండి. దేవుడు చెప్పినట్లు కాకుండా వ్యతిరేకంగా మసలకండి. మీ వాడలు పగిలిపోతాయి, బ్రద్దలైపోతాయి, మునిగిపోతాయి, కూలిపోతాయి.
నోవహు ఓడలాగా ఇప్పుడు నా ఓడ నిలబడింది. నా ఓడ నిలబడింది. ఈ రోజు నా కన్నీళ్లను మంచి ముత్యాలుగా చేసేశాడు దేవుడు. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారిలో, మీలో కూడా అదే మార్పు జరగబోతుంది. నమ్మండి, జరగబోతుంది. నమ్మండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన అయిపోయే వరకు కూడా మీరు అటు ఇటు వెళ్ళకూడదు, గిన్నెల వెంక చూడకూడదు, దేగశాల వెంక చూడకూడదు, ఇంటి గురించి ఆలోచించకూడదు. ఒకే ఒక్క నిమిషం అండి, ఒకే ఒక్క నిమిషం. ఈ పాట పాడుతూ ఇప్పుడు వరకు ఒకవేళ మీరు ప్రభు నమ్మలేదేమో, ఒకవేళ ప్రభును సొంత రక్షణ అంగీకరించలేదేమో, గుండె నొప్పితో వచ్చాడు ఒక ఆయన, అయ్యా చెయ్యి చాపొద్దు, చప్పట్లు కొట్టొద్దు, మీరు కదలకూడదు, మెదలకూడదు అన్నారు ఆయన్ని. కానీ ఆఖరున నేను ఒక పల్లవి చరణం పాడుతుంటే ఆయన ఉండలేకపోయాడండి. గట్టిగా చప్పట్లు కొడితే కేకలేసేసాడంతే. అయ్యో అయ్యో అని వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు పరిగెత్తుకుని వస్తే అతడు ఎంత సంతోషంగా ఉన్నాడంటే అతడు గుండె నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. అందుకని ఒక పల్లవి పాడేసి నేను ప్రార్థన చేసేస్తాను. పల్లవి పాడేసి ప్రార్థన చేస్తానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేడా కీబోర్డ్ అని లేదా? నిజరా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె గుడిలో దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. రాత్రి కాల స్థలంలో హల్లెలూయా, ఈ రాత్రి కాల స్థలంలో జీవితంలో ఈ రాత్రి హల్లెలూయా, 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 హల్లెలూయా. గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. యేసయ్యను మన గుండెలో పెట్టుకుందాం. నీ వాడ బాగుండాలంటే, నీ బ్రతుకు బాగుండాలంటే నీ గుండె లోపల ఇదిగోనైనా ఈ లోకమనే అయా వేదనలో వెళ్తున్న మా జీవితాలలో మేము ఎవరితోనైనా తప్పుడు మార్గములు ఇదిగోనైనా వ్యసనములు మేము ఉంటున్నా మా పరిస్థితులన్నీ కూడా నాయన నిలబడగలిగిన స్థితి కలిగి ఉండటానికి, ఇదిగో ఆ ఈ శిఖరం మీద నిలబడగలిగిన ఆ పర్వతం మీద నిలబడి ఉండటానికి రాత్రి నాయన అయ్యా ఎక్కడ నివసిస్తూ ఉన్నామో బాబు, అయ్యా మా జీవితములో మా కుటుంబం అనేవాడా ఎక్కడ నివసించాలో బాబు, ఈ రాత్రి నీ దాసుల ద్వారా మేము విన్నామయ్యా. అయ్యా నీ దాసుల ద్వారా మీరు మీ
విన్నాము నాయన. యెహోషాపాతు ఇదిగో తప్పుడు అనే ఒక రాజుతో అయ్యా ఒప్పందము కలిగి ఇదిగో ప్రయాణము చేస్తుండగా ఇదిగో మధ్య దారిలో వారి యొక్క ఓడ బద్దలైపోయినది. ఓడను బాగు చేయండి. ఇదిగో నీ జీవితాన్ని, నీ బ్రతుకును బాగు చేయడానికి, నీ కుటుంబాన్ని బాగు చేయడానికి, నీ బిడ్డలను బాగు చేయడానికి, ఇదిగో నీ కుటుంబాన్ని బాగు చేయడానికి, నీ భర్తను బాగు చేయడానికి, రాగబోతులో ఉన్న వ్యసనములు ఉన్నా, పాపములు ఉన్నా వారిని విడిపించబడటానికి రక్షణ అనే వాడని ఈ రోజుకున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్న దైవజనులు ఇదిగో అయ్యా ఇదిగో నాయనా ఒక రక్షణని వాడను కట్టాడు. నువ్వు నీ దాసులు కూడా ఒక రక్షణని వాడను కట్టారు. అయ్యా మేము రక్షింపబడాలయ్యా, మేము మారు మనసు పొందాలి బాబు. ఈ రాత్రి నీ దాసులు ఎక్కడో ఒక మంచి సాక్ష్యం విందామయ్యా. అయ్యా భేద స్థితిలో నీ దాసులు ఉన్నారు నాయన, ఆహారము లేని పరిస్థితులలో బాబు, ఇదిగో నాయనా అయ్యా లేని స్థితులలో ఎన్నోనైనా దుఃఖాలలో ఎన్నో వేదనలో బాబు ఈ రాత్రి మేము విన్నామయ్యా. వారి సాక్ష్యం మా హృదయాన్ని కదిలించింది. వారి సాక్ష్యం నాయనా మా హృదయంలోనికి లోపలికి వెళ్ళిందయ్యా. మేము ఇతరులకి సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామేమనయ్యా. ఈ రాత్రి నాయనా నా గుండెల్లోనికి రండయ్యా, మా హృదయంలోనికి రండయ్యా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి మీ కుడి చేయి మీ గుండెల మీద పెట్టండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఇదేదో మాయ కాదు, ఇదేదో కాదండి, నేను యథార్థంగా చెప్తున్నాను. మన గుండెల్లోనికి యేసయ్యను ఆహ్వానించాలి. ఎంతవరకు నీవు క్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించలేదేమో, ఒకవేళ అందుకే నీ బ్రతుకు నావ పగిలిపోతుందేమో. నువ్వు అనుకున్నది జరగట్లేదు, నీకు రావాలనుకున్న ఉద్యోగం రావట్లా, నీ అప్పులు తీరట్లేదు, పిల్లల చదువు ఎదగడం లేదు, పిల్లలకు సరైన వివాహాలు కుదరడం లేదు, ఆ జబ్బులు వస్తున్నాయి కానీ తగ్గడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నావు. యవనస్తులారా, మీ లైఫ్ ఒక టర్న్ అవ్వాలంటే ఈ రాత్రి దేవుడు నీ జీవితమును మార్చే రాత్రి. దేవునికి నీ చరిత్రను తిరగ రాసే రాత్రి. దేవునికి ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క మాట ఇదిగో గుండెల మీద పెట్టుకుని నా వెనకాల చెప్పండి, యేసయ్యా. గట్టిగా చెప్పండి అమ్మ, గట్టిగా చెప్పండి, యేసయ్యా. యేసయ్యా. నోవహు తన ఇంటి వారి కొరకు రక్షణ వాడును సిద్ధపరుచుకున్నట్లు నా కుటుంబం కొరకు నేను వాడను సిద్ధపరుచుకొందును గాక. గుండెలోనికి రండి, నా హృదయంలోనికి రండి, ఉండండి. నా జీవితం మొత్తానికి నీకు అప్పగిస్తున్నాను ప్రభు, అప్పగిస్తున్నాను ప్రభు. నా జీవితంలో కరువు తీసేయండి, నా జీవితంలో చెడు తీసేయండి, నా జీవితంలో చెత్త తీసేయండి. నా కన్నీళ్లు మంచి ముత్యాలుగా మార్చండి, నా కరువు తొలగించండి. ఎంతో మందికి తెలియడం లేదు నాయనా, నిన్ను చేర్చుకుంటే లైఫ్ మారుతుందని. ఒక్క అవకాశం ఈ ప్రభు బిడ్డలకు, ఒక్కొక్కసారి అవకాశం ఇవ్వనా. ఒకవేళ దొంగలు ఉన్నారేమో, దోపిడీదారులు ఉన్నారేమో, వ్యభిచారులు ఉన్నారేమో, దుర్మార్గులు ఉన్నారేమో, చెడ్డ తలంపులతో ఉన్నారేమో నాయనా, అదేనేమో వాళ్ళ వాడ నిలబడలేకపోతుంది, బ్రతుకు నిలబడలేకపోతుంది. రాత్రి వాళ్ళ బ్రతుకుల్లో మీరుండు నాయన, వాళ్ళ హృదయంలో మీరుండండి ప్రభు. మీ సేవకుడిగా ప్రార్థిస్తున్న ప్రభు బిడ్డలందరినీ దీవించండి, బిడ్డలందరినీ ఆశీర్వదించండి. యేసు రక్తములో బిడ్డల పాపములను కడుగండి, యేసు రక్తంలో పాపములను కడగండి, రోగులను స్వస్థపరచండి, పాపులను రక్షించండి, ఆత్మలను పోగొట్టండి. నీ సేవకునికి వారి కుటుంబానికి బలపరచండి. నీ సేవకుని యొక్క రాక ఇక్కడ సభకు వారి కుటుంబానికి మేలు కలిగినట్లుగా చేసి మహిమ పొందమని, మీ సేవకుని నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.